తమో భాస్కరం చెప్తారా మీరు? శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సెప్టెంబర్ 21, 2025 శ్రీ లక్ష్మీ మేడం గారు ఇప్పుడు మలయాళ స్వామి రచించిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే పుస్తకాన్ని చదివి వివరిస్తూ వినిపిస్తారు. ఈ పుస్తకాన్ని సజెస్ట్ చేసిన మొట్టమొదటిలో చదివేటప్పుడు ఈ పుస్తకాన్ని వసంత గారే చెప్పారు, నేను చదువుదామని. 100 పేజీకి వచ్చాం కదా నిన్న. అవునమ్మా, రికార్డింగ్ చేయలేనట్టున్నారు చూడండి ఒకసారి. రికార్డింగ్ చేశానండి, మళ్ళీ అది మానిపి రికార్డింగ్ కూడా ఉంది. ఓకే. 3వ పేజీ నుంచి చదవాలి. ఇవాళ ఏంటి ఇలా ఈ మధ్య అందరూ తక్కువ మంది వస్తున్నారు, ఏవో పనులు అందరికీ వస్తున్నారు. భుజనస్తు జనం వేష్టి ధార్మికం దాప్య ధార్మిక రూపవంతమరుంతోతి బలవత్తరం అకర్మీ కర్మిణం ద్వేష్టి ధనవంతం చ నిర్ధనః దుర్గుణో గుణవంతం చ దుర్ధర్మ్య కలి లక్షణం. దుర్జనుడు సజ్జనుని, అధర్మపరుడు ధార్మికుని, కురూపుడు రూపవంతుని, బలహీనుడు బలవంతుని స్వభావముగా ద్వేషించి చెందుడు. ఇది కలి మహిమయే కాని వేరు కాదు. అదే విధముగా దుష్కర్మము చెయ్యువాడు సత్కర్మ పరుని, దరిద్రుడు ధనవంతుని, గుణహీనుడు సుగుణవంతుని నిందించుతున్నాడు. ఇదే కలి యొక్క లక్షణమని తెలియదగినది, అనగా కల్మష పురుషుల స్వభావమని గ్రహించవలనను. దాతను చూచి లోగి పరతత్వ విదుందని మూర్ఖుడు, శివప్రీతుని చూచి నాస్తికుడు, వేరు వహించు పతివ్రతైనయా నాతిని చూచి జారిడియు, నక్క పులింగని వాతవేసు కొన్రీతిని నోర్వజాలడు మరేని క్వచింపుడు పుత్రరత్నమా. మరియు ఇంతను ముక్తాత్ముడు తనకు గలుగు స్థుతి నిందాది ద్వంద్వములు ప్రారంభమని తలంచి వాని నివృత్తికి ప్రయత్నించినను నిలవదు. ఒకవేళ జూచినను ఆగామి అయి పరిణమించి పునర్జన్మములకు కారణమగునని అతనికి బాగుగా తెలియదు. జ్ఞానోదయాత్ పురారబ్ధం జ్ఞానాన్న నశ్యతి అదత్వా స్వఫలం లక్ష్యాత్ముద్దిశ్యోత్సృష్టబాణవత్ వ్యాఘ్ర బుద్ధ్యా వినిర్ముక్తో బాణ పశ్చాత్తు గోమతం న తిష్టతి దినత్యేవా లక్ష్యం వేగేన నిర్భరం. జ్ఞానోదయమైన తరువాత కూడా శరీరము పతన పర్యంతమును ప్రారబ్ధ కర్మము నశించదు. ఏలనా లక్ష్యమునుద్దేశించి విడిచిన బాణము ఆ గురిని తప్పక భేదించును కదా. ఒకడు రాత్రి కాలము వేటాడుటకు జలాశయ తీరమున ఉండగా ఒక ఆవు వచ్చి జలము త్రాగుచున్నది చూచి పెద్ద పులి అని తలంచి బాణం విడిచిన తరువాత గోవు అని బుద్ధి కలిగి పశ్చాత్తాపడినను ఆ బాణము నిలవక లక్ష్యమును ఛేదించును కాదా. అదే రీతిగా అజ్ఞాన దశయందు చేయబడిన కర్మము యుక్త బాణము వంటిది. అది జ్ఞానోదయమైన తర్వాత కూడా దేహ విముక్తి పర్యంతము ఆవరించును. సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని కర్మ త్రివిధములు. సంచిత కర్మము పొదిలో నుండి అంబు వంటిదనియు, ప్రారబ్ధము విడిచిపెట్టిన బాణం వంటిదనియు, ఆగామి అనుసంధానము చేసిన శరం వంటిదనియు గ్రహించవలెను. తూణీరమందుండు బాణము కర్తృత్వము నశించిన ప్రయోజన పడవు. వ్యక్త సరము లక్ష్యమును తప్పక భేదమును అనగా ప్రారబ్ధమును అనుభవించియే తీరవలెననుట ఆగామిలను సంధించిన బాణము అష్టముండిన విడవచ్చు, ఇష్టముండినా విడవచ్చు, లేనిచో లక్ష్యం మార్చుకొనవచ్చును, కానిచో విరమించవచ్చును. అంటే త్యక్తశక్యము
యక్త్యసరం అంటే వదిలేసినటువంటి బాణం లక్ష్యాన్ని తప్పక భేదించును అంటే ప్రారబ్ధాన్ని అనుభవించే తీరవలననుట. ఆగామి అని అనుసంధించిన బాణం అంటే అది వదిలియొచ్చు, వేయవచ్చు. ప్రారబ్ధం భోగతో నశ్యేత్యత్వజ్ఞానేన సంచితం ఆగామి ద్విధం ప్రోక్తం తద్వేష్టి ప్రియవాదినో. ప్రారబ్ధం అనుభవించే తీరవలేను, తత్వజ్ఞానాగ్ని యందు సంచితము భస్మమగును. ఆగామి యొక్క పుణ్యపాప కర్మములు వందించువారును నిందించువారును భాగించుకొనెదరు. అనగా బ్రహ్మనిష్ఠులేందు విశ్వాస భక్తి గల వారికి పుణ్యము, నిందించు వారికి పాపము విభాగింపబడును. కనుకనే సత్పురుషులను ఎప్పటికీ నిందింపరాదని భావం. సాధు బాధా కులక్షయం అని శాస్త్రకర్తల మతము. ఇంకా సంపూర్ణ విరక్తుని లక్షణము తెలిపెద. ముగ్ధశ్చ ముచ్యతే భిక్షుష్టద్భిరేత్ తైర్న సజ్జతే అజిహ్వష్టండకః పంగురంధో బధిర ఏవ చ. ముగ్ధశ్చ ముచ్యతే భిక్షుష్టద్భిరేతైర్న సజ్జతే. అజిహ్వుడు అనగా జిహ్వయుండియు లేనివాడు, అనగా రుచి అరుచులచే చలింపనివాడు, మితభాషి అని భావం. షండు పురుషత్వముండియు లేనివాడు, అనగా ఎటువంటి దుర్విషయ ఉద్వేగ బుద్ధి గల స్త్రీలతో కూడి ఉండియు వికారము నొందనివాడు. పంగువు అంటే కాలుండియు లేనివాడు, అనగా వ్యర్థముగా తిరగక ఒకే స్థలములో నుండి బ్రహ్మనిష్ట చేయువాడు. అంధుడు నేత్రము నుండి లేనివాడు, అనగా తన దృష్టిలో ద్వంద్వము స్ఫురింపక అన్నింటిలోనూ ఒకే బ్రహ్మమును లేక ఆత్మను లేక ఈశ్వర్ని చూడగలిగిన వాడు. ఇదే దివ్య దృష్టి అనబడును. బధిరుడు చెవియుండియు చెవిటివాడనగా దూషణ భూషణాదుల చేత శృంగారాది సంతోషముల చేతను దుఃఖకరమకు వాచకముల చేత చలింపని వాడు. ముగ్ధుడనగా జడప్రాయుడనగా శరీర ఇంద్రియములన్నీయు అచేతనము అనియు వీటికి ఎలాంటి వృత్తులు లేవనియు ఆత్మ ఒకటియే చేతనమనియు ఆ స్వరూపమే తాననియు బోధగలవాడు. ఆహా ఎంత మహా పదవి చూడు. ఇట్టి అవస్థ మనకు కలిగినదా లేదా అని విచారించుడు కదా శ్రవణ మనన నిధి ధ్యాసనముల యొక్క ఫలితం. పైన చెప్పిన ఆరింద్రియముల చేత సంబంధించని వాడు భిక్షుడనియు ముక్తుడనియు భావం. ఇంకా స్థితప్రజ్ఞుని లక్షణము శ్రీ భగవద్గీత 2వ అధ్యాయమందు గుణత్రయ అతీతుని లక్షణము గుణత్రయాతీతుని లక్షణం 4వ కనదగు ఉపనిషత్తులయు ఈ తత్వముని బోధించుచున్నది. గ్రహించదలచిన వారి ఇంతయే చాలునని విరమించదు. నిప్పును వృద్ధి చేయుటకు ఇచ్చగల వారికి కొంచెం దొరికిన చాలును, అట్లు చేయని వారికి 10 తట్టల నిప్పించినను అది బుగ్గై బూడిదైపోను కూడా. విముక్షులారా, లార్డ్ గౌరంగ అనగా శ్రీకృష్ణ చైతన్యులు భక్తులకు ఉపదేశించిన 2 వచనములను ఈచట ఉదహరించదు. మోక్ష ద్వారమునకు 2 తలుపులనియు ఆత్మస్థుతి పరనిందచే అది గట్టిగా మోయబడననియు ఇవి మానుటయే ఆ ద్వారము తెరచి ఉపాయమనియు బోధించి. ఇది ఇక ఒక రహస్య వచనము చెప్పేద. ఒక కర్షకుడు తన భూమిలో ఆవాలు చల్లుచుండు. ఒక పాంధుడది ఏమని అడగక నువ్వులని చెప్పాను. ఏవి దానిలో ఫలించును? నువ్వులు ఫలించవు కదా. అంతేగాక ఆవాలు మొలకెత్తు పర్యంతము కర్షకుని మాట నిలుచును. తరువాత ప్రకృతి వ్యక్తి యొక్క శక్తిని అతడు నిలుపగలిగిన అలాగున మీ హృదయం ఒక భూమి వంటిదని మీ సంకల్పములన్నీ దానిలో పెట్టే విత్తనములు వంటివని మరొకడు. ఆ ఫలితం మీరు తప్పక అనుభవించే తీరవల్లి. నడిచినప్పుడు నీడను నిలిపిపోవలేనట్లు మీ సంకల్ప మూలమును మీరు త్యజించి పోజాలదు. మనస్సును వాక్కును కాయమును ఏకము చేయుటయే గొప్ప తపస్సనియు యోగమనియు వేదాంత విచారణయనియు మరొకడు. కనుకనే పెద్దలిట్లనిది మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. ఈ 8వ విచారణతో దీన్ని ముగిస్తాను. ఈ అవస్థలో ప్రవేశించిన వారిని ద్వంద్వాది శోక మోహములు పొందవు.
బుద్బుధా ఇవ వారిణి, సముద్రములో కలిగిన అలలు, బుగ్గలు, జలబిందువులు మొదలైనవి సముద్రమునకు అన్యము కానట్లు ఈ దృశ్యదేహాది జగత్తంతేను ఆత్మకు అన్యము కాదు. ఈ అవస్థ నొందుటే విదేహముక్తి అని గ్రహింపుడు. పుష్ప ఫల పల్లవ శాఖోపశాఖాదులచే భిన్నమై కానుపించినను విచారించిన వృక్షము ఒకటై ఉండునట్లు ఇదంతయు ఆత్మకు అన్యము కాదు. దృశ్యం నాస్తి బోధేన మనసో దృశ్యమార్జనం సంపన్నం చేత్తదుత్పన్నం పరా నిర్వాణ నిర్వృతిరిహి. దృశ్యం లేదని బోధ కలిగి మనస్సు నుండి దృశ్యము కలదను వాసనను తుడిచివేసినేని తర్వాత కలిగే అనంత ఆనందావస్థయే సర్వోత్కృష్ట నిర్వాణమని నిర్వృత్తి అని ముక్తి అని శ్రీ వశిష్ఠ భగవంతుడు ఉపదేశించను. స్వరూపులకు మిత్రులారా, మీకు మనసు ప్రశాంతమై ప్రసన్నమై ఉండవలను అని తలంచి తీరుదేని ఒక చిన్న ఉపాయం చెప్పెద. కొంచెము బుద్ధికి స్వేచ్ఛత కలవారికి దీనిని అభ్యసించు. జననే ఫలితముగా అనిపించు. అంత సూక్ష్మత లేని వారికి 3 మాసముల లోపల తప్పక ఫలముగా కానిపించు. ఈ అభ్యాసము చెప్పునప్పుడు పెక్కండ్రకు హాస్యముగా కనిపించు. అయినను ఇది ముమ్మాటికి సత్యము. 1. మొట్టమొదటి ఆహార నియమ నేర్పరచుకొనుట అనగా నియమిత సమయమున తప్ప ఇతర సమయములలో ఏ వస్తువు తినకుండుట. కఠినమై వచ్చిన దాహము మాత్రము త్రాగవచ్చు. ఆహార నియమము గలవారికి ఇంద్రియ సంయమము తప్పక సిద్ధించును. ఆహారం భుజించినప్పుడు చాలా సావధానముగాను ప్రశాంతముగాను ప్రసన్న బుద్ధితోను నిశ్చల భావముతో భుజించి చీలించుట దైవ చింతన ఉండిన మిగుల విశేష ఫలమిచ్చును. ఈ ఆహార పదార్థములు మీ శరీరములో ఆహారము చాలా శుద్ధమని మీకు విషయ స్థితిని కలగచేయుచుండునని అది అమృత సమానమని భావించుట. మరల మీకు విశ్రాంతి దొరకనప్పుడు అంతయు ఏకాంత స్థలమున కూర్చుండి మీరు ఆనంద స్వరూపులనియు జ్ఞాన స్వరూపులనియు అమృత స్వరూపులనియు మీకు అన్యముగా ఈ జగత్తు లేదనియు దృఢముగా అనునట్లు భావన చేయుటయే మీ ఆనందం కలుగుట కారణం. ఉపనిషత్తులన్నీ దీన్నే ప్రతిపాదించుచున్నవి. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిద్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణౌ కుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. అర్పణం అనగా హోమ సాధనం. బ్రహ్మైవ బ్రహ్మమే హవిస్సు అన్నము నెయ్యి మొదలైనవి బ్రహ్మైవ బ్రహ్మమే. బ్రహ్మాగ్నౌ బ్రహ్మస్వరూపమైన అగ్నియందు బ్రహ్మణ యజ్ఞకర్త అయిన బ్రాహ్మము పుతం చేయబడిన హోమము బ్రహ్మైవ బ్రహ్మమే. బ్రహ్మ కర్మ సమాధిన బ్రహ్మమైన ఈ యజ్ఞకర్మమునందు స్థిరమైన మనస్సుతో కూడిన తేన వాని చేత గంతవ్యం పొందబడినది బ్రహ్మైవ బ్రహ్మమే అని భగవద్గీత అధ్యాయం 4 24వ శ్లోకం. ఈ శ్లోకం ఉపనిషత్తు మంత్రములో కలదు. ఈ మంత్రమును ధ్యానించి సన్యాసులను బ్రహ్మనిష్ఠులను భోజనము చేయదు. ఇది పైన ఉదహరించిన అనుష్ఠానము చేరినదని జ్ఞప్తిలో నుంచుడు. ఇక పరమ రహస్యమొక్క దానిని తెలిపి ఇది పూర్తి చేశాను. అదేమనా, ఏ వస్తువు అయినను వృద్ధి నందుటకు ద్వంద్వం ఉండే తీరవలేను. ఎల్లప్పుడూ పగలుగా నుండిన ఒక్క ప్రాణి అయినా జీవింపజాలదు. అలాగే రాత్రిగా నుండిన ఒక్క తృణము కూడా బ్రతకదు. అదే రీతిగా ఎల్లప్పుడూ వర్షాకాలమైన ఒక్క పశువు కూడా పుట్టదు. అట్లే ఎల్లప్పుడూ ఎండాకాలమైన ఒక్క జీవి కూడా జీవింపదు. ఇది ద్వంద్వములుగా నుండుటి చేతనే ప్రపంచం వృద్ధి నొందుచుంది. అలాగున స్తుతి నిందలు మానవమానవులు మొదలగు ద్వంద్వములు నుండిన మాత్రమే మనం వృద్ధి నొందగలుగుదాం. అలాగే ఎల్లప్పుడూ ఉష్ణకాలమును లేక ఎల్లప్పుడూ శీతకాలమును ఉండినను ఒక్క ప్రాణి అయినా బ్రతకజాలదు గనక ద్వంద్వత పరమోపకారం. ఇది దైవ ఆజ్ఞగా ఉన్నది. పూర్ణ జ్ఞానం ఈ ద్వంద్వమునకు ఆవలగలదు. ఇది సత్యమని నమ్ముడు.
అర్థమైంది కదండి. అంటే ఈ ద్వంద్వాలు ఈ జగత్తులో ఉన్నాయి, వాటిని మనం యాక్సెప్ట్ చేసేయాలి అంతే. అవి ఎంతో మంచికే. అని చెప్తున్నారు. అంటే మనకి మానవమానాలు కూడా, ఆ అవమానం కూడా మన మంచికే అంటున్నారు. ఇక్కడ ఆపుదామా, చదువుదామా? అంటే ఇవాళ 3 గుణాలు, గుణాతీత స్థితి. అంటే గుణాతీతుడు ఎలా ఉంటాడు? మూగివాళ్ళ ఉంటాడు, మాటలు వచ్చినా మాట్లాడు, కళ్ళున్నా చూడడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఏవి పట్టించుకోడు. అంటే అన్నిటికీ మించిన అవస్థలో ఉంటాడు. మాటలు వచ్చినా మాట్లాడు, చెవులున్నా వినబడవు ఆయనకి. అంటే ఈ జగత్తును పట్టించుకోడు. అలాగే మహాత్ములంటే మనస్సు, అంటే మహాత్ములు దురాత్ములకి తేడా చెప్పారు. మనస్సు అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, మనస్సులో ఆలోచించేది ఒకటి, చేసేది ఒకటి, వాళ్ళని దురాత్ములు అంటారు. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః. చెప్పేదే చేస్తారు మహాత్ములు. ఆ చెప్పేది, చేసేది, ఆలోచించేది వాళ్ళకి ఒకటే. టైంకి భోజనం చేయడం అనేది ఒక ఉపాయంగా చెప్పారు. ఈ విధంగా మనం చదివిన దాంట్లో ఈ చాప్టర్ అంటే ఆ హెడ్డింగ్ కిందని అయిపోయింది. అందుకే చూడండి, మనమేమో నైవేద్యం పెట్టినప్పుడు ఏదైతే నైవేద్యం పెడుతున్నామో అది కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఎవరికి నైవేద్యం పెడుతున్నాం? ఆ దేవతల్లో ఉన్న పరబ్రహ్మ. ఎవరు నైవేద్యం పెడుతున్నారు? మనలో ఉన్న పరబ్రహ్మ. దాన్ని ఏం చెప్పారు? బ్రహ్మార్పణం. అంటే ఎవరికి? బ్రహ్మహరి. అంటే యజ్ఞంలో వేసేది బ్రహ్మే, యజ్ఞ పురుషుడు బ్రహ్మే. బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన. అయితే ప్రాప్తి ఏమిటి? బ్రహ్మమే. అందుకని ఇచ్చేవాడు బ్రహ్మమే, తీసుకున్నవాడు బ్రహ్మమే, ఇచ్చే వస్తువు బ్రహ్మమే. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఈ విధంగా మనం భావిస్తూ ఉంటే బాడీ నేను అనే దాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో ఉపాయాలు. ఇలాగా మలయాళ స్వామి గారు మనకి ఇవాళ పేజీ నెంబరు 120 దగ్గర ఆపింది. ఈశ్వర్, మీరు ఏమైనా రాసుకుంటున్నారా లేదా? రాసుకోవట్లేదు కదా? మీరే మొదటి నుంచి ఉన్నారు. మీ అందరికీ తెలుసు కదా, 23వ తారీఖుని త్రిపుర రహస్యం. రెండేసి మార్నింగ్ అంటున్నారా, సాయంత్రం అంటున్నారా? సో ఈ విధంగా ఇవాళ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే విచారము, వివాహ సువిచారం, వివాహానికి సంబంధించిన మంచి విచారం. పేజ్ నెంబర్ అమ్మా 120, 120. ఓకే అమ్మా. అయితే ఇవాళకి ముగించేద్దామా? ఇంకెవరు మాట్లాడే? ఈశ్వర్, మీరు రాసుకుంటూ ఉండండి ఈసారి నుంచి. అలాగే అమ్మా, అలాగే అమ్మా, రాసుకుంటానండి. రాసుకోకపోతే విషయం బుర్రలో ఉండవు. ఈ టాపిక్స్ అలాంటివి కదా, అవునమ్మా. మామూలు టాపిక్ రాసుకోవాలి, మర్చిపోతాం. అయితే క్లోజ్ అలాగే చేసేస్తున్నాను. అమ్మా, అలాగే.